మహాదేవుడు మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. నేను ఈరోజు ఒక చిన్న అంశాన్ని చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, దేవుడు మనల్ని తలగా ఉండమని కోరుకుంటున్నాడు. కానీ మనము తోకలా ఈ భూమి మీద బ్రతుకుతున్నాం. దానికి కారణాలు ఏంటి అన్న విషయాన్ని ఈ చిన్న వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తా. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల కొంతమందికి షేర్ అవుతుంది కాబట్టి తప్పకుండా మీరు లైక్ చేయండి నచ్చితే. రెండోది, ఏ విషయం నచ్చిందో కామెంట్ చేయండి, మిగతా వారికి కూడా షేర్ చేయండి. కొంత రీచ్ అవుతే నాకు కొంచెం బూస్ట్గా ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. అయితే మనము దీనికి లేఖన భాగంగా ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయాన్ని మొత్తాన్ని నేను తీసుకొని మాట్లాడాలనుకుంటున్నాను. ఈ ద్వితీయోపదేశ కాండములో దేవుడు మోషే ద్వారా అనుగ్రహించిన ఆశీర్వాదములు మరియు శాపముల గురించి వ్రాయబడింది. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1 నుండి 14 వచనాలలో ఆశీర్వాదాలు ఉంటే, మరి 15 నుండి 68 వచనాల వరకు శాపాలు ఉన్నాయి. అయితే ఈ ఆశీర్వాదాలు శాపాలు గురించి మాట్లాడుతున్నప్పుడు ఏం జరిగిందంటే, దేవుడు ఒక మాట మాట్లాడుతాడు అక్కడ. ఆ 28వ అధ్యాయము 14 వచనం చదువుతున్నాను చూడండి. ద్వితీయోపదేశ కాండం 28:14. అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకునవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనే ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. ఇక్కడ 2 విషయాలు. అదేంటంటే, అన్య దేవతను అనుసరించకూడదు. రెండోది, నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలన్నిటినీ గైకొంటే. ఒకటి, అన్య దేవతను అనుసరించకూడదు. రెండోది, దేవుడు ఏదైతే ఆజ్ఞలు ఇస్తున్నాడో ఆ ఆజ్ఞలను గైకొంటే దేవుడు నిన్ను తలగా నియమించును అనే మాట చెప్పడం జరిగింది. అదే రీతిగా అదే ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 44వ వచనములో ఇలా వ్రాయబడింది. ఒకసారి మనం చూద్దాం. 28:44. అతడు నీకు అప్పించును గాని నీవు అతనికి అప్పియ్యలేవు. అతడు తలగా నుండును, నీవు తోకగా ఉండు. అంటే ఇక్కడ శాపములలో ఈ 40 అంటే 28వ అధ్యాయము 15 నుండి 68 వచనాలలో ఉన్న శాపములన్నిట్లలో ఈ 44వ వచనములో ఏమంటున్నాడంటే, దేవుడు అతడు నీకు అప్పించును గాని నీవు అతనికి అప్పియ్యలేవు. అతడు తలగా నుండును, నీవు తోకగా నుండువు. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. నీవు అన్య దేవతను అనుసరించకపోతే, యెహోవా ఆజ్ఞలు పాటిస్తే నువ్వు ఎలా ఉంటావు? తలగా ఉంటావు అన్నాడు. నువ్వు అన్య దేవతలను పాటిస్తూ నువ్వు దేవుని ఆజ్ఞలు పాటించకపోతే నువ్వు తోకగా ఉంటావు అన్నాడు. అసలు ఈ తల తోక అనే ఈ పదము ఎక్కడి నుంచి వచ్చింది అని నేను బ్యాక్గ్రౌండ్లో స్టడీ చేసినప్పుడు, ఇది మెసొపటోమియన్ పొలిటికల్ లాంగ్వేజ్. అంటే మెసొపటోమియా యొక్క రాజ్య భాష, రాజకీయ భాషలో ఒక ఐడియం అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. తల అంటే నాయకుడు అని, ఆధిపత్యము అని అర్థం. తోక అంటే బానిసలు అని, తర్వాత సేవ అని అర్థం. తల అంటే తోక అంటే అర్థాలు నేను మొత్తం హిబ్రూ టెక్స్ట్ని క్షుణ్ణంగా స్టడీ చేసిన తర్వాత ఆ విషయాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను. అయితే దేవుడు తలగా నియమించాలన్నా, నిన్ను తోకగా నియమించాలన్నా అది నీ చేతిలో ఉంది. నువ్వు అన్య దేవతలను పాటించకుండా దేవుని ఆజ్ఞలు పాటిస్తావా, దేవుడే నిన్ను తలగా ఉంచుతాడు. అన్య దేవతలను పాటిస్తూ దేవుని ఆజ్ఞలు పాటించలేదా, దేవుడే నిన్ను తోకగా నియమిస్తాడు. అంటే తలగా ఉండాలన్నా,
తోకగా ఉండాలన్నా అది మన చేతిలో ఉంది అని దేవుని వాక్యము మాట్లాడుతూ ఉంది. అయితే ఈ తల తోక ఏంటంటే ఆధిపత్యము లేక అధికారము, నాయకత్వము అని అర్థం. తోక అంటే బానిసత్వము లేక సేవ అనే మాటలు చెప్పబడుతున్నాయి. అంటే నేను ఇక్కడ చెప్పాల్సి వచ్చిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే నువ్వు దేవుని ఆజ్ఞలు పాటిస్తూ అన్య దేవతల యొక్క ఆచారాలు పాటించవో దేవుడు నిన్ను తలగానే ఉంచుతాడు. బైబిల్ అంతట్లో కూడా అదే మనకు చెప్పబడుతుంది. ఇజ్రాయేల్ దేశం అంతా కూడా ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు పాటించారో, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించారో వాళ్ళ దేశము సురక్షితంగా సుభిక్షంగా బతికింది. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు పాటించక దేవుని ఆజ్ఞలు త్రోసివేసి అన్య దేవతలను ఎప్పుడైతే పూజించారో అప్పుడు దేవుడు ఆ అన్యుల చేత, అంటే చుట్టుపక్క అన్యుల చేత ఏ దేవతలను ఏ దేవుళ్ళను ఆరాధిస్తున్నారో వారి చేత వీరిని దాసత్వంలోకి తీసుకెళ్ళాడు. ఉదాహరణకు అశ్షూరులు, తర్వాత బబులోనీలు, పారసికులు మనం చూస్తాం. అంటే వీరందరూ ఇశ్రాయేలును బానిసలుగా చేసుకున్నారు. ఎప్పుడంటే దేవుని ఆజ్ఞలు పాటించకపోవటం వల్ల అన్నది మనకు అర్థమవుతుంది. అయితే నేను ఈరోజు ఎందుకు ఈ కోణంలో మీకు చెప్పాలనుకుంటున్నానంటే, నేటి క్రైస్తవ పరిస్థితి కూడా బానిసత్వములోనే జీవిస్తున్నారు. అంటే దేవుడు మనల్ని తలగా నియమించే స్థితిలో మానవుడు జీవించలేకపోతున్నాడు. ముఖ్యంగా క్రైస్తవుడు జీవించలేకపోతున్నాడు. గల కారణాలు నేను మీకు చెప్తాను. కొన్ని ఉదాహరణలు బైబిల్లో నుండి చూపిస్తాను. తర్వాత ఇప్పుడు జరుగుతున్న సామాజిక కారణాలు కూడా కొన్ని చెప్పి క్లోజ్ చేస్తాను. మొట్టమొదలుగా దేవుడు తలగా నియమించిన వ్యక్తులను మనం ఒక ఇద్దరు ముగ్గురిని బైబిల్లో నుండి చూద్దాం. యోసేపును దేవుడు తలగా నియమించినట్టుగా మనం చూస్తాం. వాస్తవానికి నేను ఆదికాండం చదువుతున్నప్పుడు చెరసాలలో దేవుడు ఎందుకు అతన్ని అలా పెట్టాడు అని చాలాసార్లు ఆలోచన వచ్చేది. ఎందుకు చెరసాలలో ఉన్నాడు? చెరసాలలో ఏదో కల ఇచ్చో దర్శనం ఇచ్చో అతను అక్కడి నుంచి బయటకు తీసుకురావచ్చు కదా అనుకునేవాడిని. కానీ ఇక్కడ చాలా జాగ్రత్త గమనించండి. ఈ చెరసాల ఏ చెరసాల అంటే మామూలు చెరసాల కాదు. 2 రకాల చెరసాలలు ఉంటాయి. పురాతనంలో 2 రకాల చెరసాలలు ఉంటాయి. ఒక చెరసాల మామూలుగా హత్యలు, దొంగతనాలు, ఆ తర్వాత వ్యభిచారము, రకరకాల పాపాలు చేసిన వాళ్ళకు వేసే చెరసాల అది ఒకలా ఉంటుంది. రెండో చెరసాల ఏంటంటే రాజద్రోహం, అంటే రాజ్యానికి కీడు కల్పించడం కానీ, లేకపోతే రాజును చంప ప్రయత్నించడం కానీ, కొన్ని రాజ్యంలో ఉన్న రహస్యాలు బయట పెట్టడం కానీ, ఇలా రాజద్రోహము కింద ఉన్న ఆ చెరసాల ఎవరైతే చేస్తారో వాళ్ళను ఆ చెరసాలలో వేస్తారు. అయితే యోసేపుని రాజద్రోహులు ఉండే, రాజ ఖైదీలు ఉండే చెరసాల్లో వేయబడటం జరిగింది. ఒకసారి చూపిస్తాను చూడండి. ఆదికాండం 39వ అధ్యాయము 20వ వచనంలో ఇలా వ్రాయబడింది. అతనిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించెను. అతడక్కడ చెరసాలలో ఉండెను. రాజు ఖైదీలు బంధింపబడు చెరసాలలో వేయించాను. నేను ఈ మాట నేను చాలాసార్లు చదివాను, కానీ నేను దాని అర్థం కొంచెం సమయం పట్టింది. అదేంటంటే చాలా జాగ్రత్తగా గమనించండి. ఆ చెరసాలలో ఉండేది ఎవరో తెలుసా? రాజ్యానికి ద్రోహం తలపెట్టే వాళ్ళందరూ ఆడనే ఉంటారు. ఇప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయాలి యోసేపు. ఆ కంట్రోల్ చేయగలిగిన సామర్థ్యము ఎప్పుడైతే యోసేపు పొందుకుంటాడో అప్పుడు ఐగుప్తుని ఏలడానికి సామర్థ్యం పొందుకోగలడు. ఎందుకంటే ఆ ఐగుప్తు రాజ్యానికి ద్రోహం తలపెట్టే వాళ్ళందరూ
అందరు చెరసాలలోనే ఉన్నారు. ఇది రాజ ఖైదీలు ఉండే చెరసాల. ఈ రాజ ఖైదీలు ఉండే చెరసాల కాబట్టి ఈ చెరసాలలో ఉన్న వాళ్ళందరూ రాజ్యాన్ని పాడు చేయాలన్న అనే గుసగుసలు మాట్లాడుకునే వాళ్ళంతా. వాళ్ళ దగ్గర యోసేపు ఉన్నాడు. యోసేపు ఉండి వాళ్ళ మీద అధికారము చెలాయించాడు. అది దేవుడు ఆ అనుమతి ఇచ్చాడు. నేను చాలాసార్లు ఈ విషయం ఎందుకు అనుకునేవానంటే, ముందు యోసేపుకు దేవుడు ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఏమని ట్రైనింగ్ అంటే చూడండి, 21వ వచనం, 39-21. అయితే యెహోవా యోసేపునకు తోడైయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగున్నట్లు చేశాను. 22-23 వచనాల్లో ఇది చాలా ఇంపార్టెంట్. చెరసాల అధిపతి ఆ చెరసాలలోనున్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించెను. ఇది అసలు ఇంపార్టెంట్. వారక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడై ఉండెను కనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయక ఉండెను. అంటే రాజద్రోహానికి తలపెట్టే వాళ్ళందరూ కూడా అక్కడ అందరూ ఉంటారు. ఆ చెరసాల ఉన్న వాళ్ళంతా వాళ్ళే. వాళ్ళను కంట్రోల్ చేసుకోవాలి ముందు యోసేపు. మంచి వాళ్ళు బయట ఉంటారో వాళ్ళు పరిపాలన చేస్తుంటారు. వాళ్ళని హ్యాండిల్ చేయడం పెద్ద గొప్ప కాదు. వీళ్ళను హ్యాండిల్ చేయడం యోసేపు నేర్చుకోవాలి. అలా యోసేపు పూర్తిగా వాళ్ళని హ్యాండిల్ చేయడం నేర్చుకున్న తర్వాత దేవుడు చిన్న కళ ఇచ్చాడంతే ఫరోకి. వెంటనే యోసేపు బయటకు వచ్చేసాడు. యోసేపు బయటకు రావటము దేవునికి పెద్ద పెద్ద టైం పట్టదు. కానీ యోసేపు ఈ శత్రువులందరినీ తన స్వాధీనములోకి తెచ్చుకోవటానికి టైం పట్టింది. ఆ టైం వరకు దేవుడు ఫరోకి కల ఇవ్వలేదు. ఆ సేవకుడు మర్చిపోయి ఉండొచ్చు, ఆ పానదాయకుడు సేవకుడు మర్చిపోయి ఉండొచ్చు, ఇంక ఎవరైనా మర్చిపోయి ఉండొచ్చు. దేవుడు మర్చిపోడు. నీతిమంతులను ఎప్పుడు మర్చిపోడు. తన యందు భయభక్తులు వాళ్ళని ఎప్పుడు మర్చిపోడు. కానీ యోసేపు చిన్న విషయంలో ఇక్కడ మనం అనుకుంటూ ఉంటాం చాలాసార్లు. నేనే అనుకున్నానండి, ఇంతకాలం ఎందుకు దేవుడు ఇలా పెట్టాడని. కానీ ఆ రాజద్రోహానికి తలపెట్టి వారందరూ మోసగాళ్ళంతా జరసాల్లో ఉన్నారు. వాళ్ళని కంట్రోల్లో పెట్టాడు. వాళ్ళని కంట్రోల్లో పెట్టి వాళ్ళు ఏ విధంగా మోసాలు చేస్తారు, దాన్ని ఎలా అరికట్టాలి, అవన్నీ పూర్తిగా నిష్ణాతుడు అయ్యాడు యోసేపు. యోసేపు ఎప్పుడైతే పరిపూర్ణైనా అని దేవునికి తెలిసిందో వెంటనే ఫరోకి కల ఇచ్చాడు. యోసేపు బయటకు వచ్చాడు, రాజ్యాన్ని ఏలేడు. అంటే దేవునిందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి, యోసేపు దేవుని భయభక్తులు కలిగిన వాడు కాబట్టి ఆ యోసేపుకు వచ్చిన శ్రమలు అతని జీవితాన్ని గొప్పగా చేశాయి. అతని జీవితాన్ని సింహాసనంగా మార్చాయి. అతని శ్రమలలో అతనికి ఒక ఉన్నత స్థితినిచ్చాయి. కాబట్టి క్రైస్తవుడవైన నువ్వు, సేవకుడవైన నువ్వు, దైవజనుడవైన నువ్వు ఒకటి నేర్చుకోవాలి. దేవుని ఆజ్ఞల ప్రకారము జీవిస్తే దేవుడు తలగా నియమించుతాడు. దానికి మొట్టమొదటి ఉదాహరణ మనం బైబిల్ యోసేపును తీసుకోవచ్చు. ఇక రెండవ ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే మొట్టమొదలుగా సొలొమోను దేవుని ఆజ్ఞలు పాటించాడు. స్టార్టింగ్లో పాటించి తర్వాత దేవుని ఆజ్ఞలు పాటించడం మానేశాడు. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 29వ వచనంలో దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపశక్యము గాని వివేచన గల మనస్సును సొలొమోనుకు దయచేస్తాడు. చాలా జాగ్రత్తగా గమనించాడు. అంతకు మునుపు సొలొమోను అడుగుతాడు, అయ్యా నేను చిన్నవాడిని, నేను చాలా బాలుణ్ణి, ఈ రాజ్యంలో న్యాయం తీర్చడానికి నాకు జ్ఞానం ఇవ్వు అంటే, అది మంచి ఉద్దేశం ఉంది కాబట్టి సొలొమోనుకు దేవుడు 4వ అధ్యాయం 29వ వచనం ప్రకారము దేవుడు జ్ఞానమును బుద్ధిని
వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సు సొలొమోనుకు దయచేశాను అను. కాబట్టి 30 వచనంలో 4వ అధ్యాయం 30 వచనంలో గనుక సొలొమోను కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేను ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటేను అధికమై ఉండెను అనే మాట వ్రాయబడి. ఇంకా మనం చదువుకుంటూ పోతే 34వ వచనంలో ఈ మాట వ్రాయబడి, అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానమును గూర్చిన వినిన భూపతులందరిలో నుండి జనులందరిలో నుండి మనుషులు సొలొమోను నొద్దకు వచ్చి మొత్తము భూమి అంతలో ఎన్ని రాజ్యాలు ఉన్నాయో ఆ రాజ్యాలలో ఏ ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ విచారణ చేసి వాటికి నివారణ చేసుకుందామని ఆ భూపతులందరూ సొలొమోను దగ్గరకు వచ్చారట. ప్రారంభ దశలో సొలొమోను దేవుని ఆజ్ఞలు పాటించటం వలన ఆ జ్ఞానము, ఆ ఘనత, ఆ రాజులు ఆయన దగ్గరకు రావడం, ఆ ఘనత ఆయన సాధించగలిగాడు. దేవుడు తలగా ఉంచాడు. కానీ ఎప్పుడైతే ధనం వచ్చిన తర్వాత నువ్వు గుర్రాలు సంపాదించుకోవద్దంటే గుర్రాలు సంపాదించుకున్నాడు, అనేక స్త్రీలను పెళ్లి చేసుకోవద్దంటే అనేక స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు, అన్ని స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. బంగారము వెండి సంపాదించుకోకూడదంటే చాలా బంగారము వెండి సంపాదించుకున్నాడు. సో ఈ 3 దేవుని ఆజ్ఞలకి, అనగా రాజుగా ఉండవలసిన ఏ అర్హతలు ఉన్నాయో ఆ అర్హతలు ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయంలో ఏ అర్హతలు ఉన్నాయో ఆ అర్హతలను ఆయన కోల్పోయినప్పుడు ఆ రాజ్యము, ఆ దేశము 2 ముక్కలైపోయి చాలా సమస్యలై, అంటే దేవుడు తలగా ఉంచాడు కానీ ఆజ్ఞలు ఎప్పుడైతే పాటించడం మానేసి అన్య దేవతలను పాటించాడో మళ్ళా తోకగా సొలొమోనే అయ్యాడు. ఇది 2వ విషయం. ఇక మనకు 3వ విషయం ఏంటంటే దానియేలు, ప్రవక్త అయిన దానియేలు. చూడండి, ఈ చెరసాలలో చెరక పట్టుకొస్తారు. చెరక పట్టుకొచ్చినప్పుడు అందరూ రాజభోజనం తింటారు కానీ ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ దేవుని ఆజ్ఞల ప్రకారముగా తను అపవిత్రపడకూడదు అని ఆలోచించి దేవుని ఆజ్ఞలు పాటించడం ప్రారంభిస్తాడు దానియేలు. అప్పుడు దేవుడు ఏం చేశాడో మనము చూద్దాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 17వ వచనములో ఈ 4 బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు అనుగ్రహించాడు. మరియు దానియేలు సకల విధములకు దర్శనములను స్వప్న భావములను గ్రహించు తెలివి గలవాడై ఉండేది. ఈ 4 బాలుర సంగతి ఏమనగా దేవుడు వారికి జ్ఞానమును సకల శాస్త్ర ప్రావీణ్యతయు వివేచనయు అనుగ్రహించెను అను. దేవుడు జ్ఞానము ఇచ్చాడు, సకల శాస్త్ర ప్రావీణ్యత అనుగ్రహించాడు, వివేచన అనుగ్రహించాడు. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు పాటిస్తూ వారు రాజభోజనము చెయ్యకుండా, ఆ పాపము చేయకుండా ధర్మశాస్త్రాన్ని పాటించాలన్న నిష్ట కలిగి ఉన్నప్పుడు దేవుడు వారిని తలగా నియమించడానికి జ్ఞానాన్ని, వివేచనను అనుగ్రహించినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు ఆ వివేచన, ఆ జ్ఞానము ఎంత గొప్పదో మనం చూద్దాం. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూస్తే, దానియేలు గ్రంథం 1:20లో రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములో వీరు తన రాజ్యమందంతట నుండి శకునగాండ్ర కంటెను గారడి విద్య గల వారందరి కంటెను 10 అంతలు శ్రేష్ఠులని తెలుపబడెను. రాజు వీరి యొద్ద విచారణ చేయగా జ్ఞాన వివేకముల సంబంధమైన ప్రతి విషయములోను వీరు తన రాజ్యమందంతట నుండి శకునగాండ్ర కంటెను గారడి విద్య గల వారందరి కంటెను 10 అంతలు శ్రేష్ఠులని తెలియబడి. చూడండి, ఇదంతా మనం బైబిల్లో చూసినప్పుడు దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించిన వారిని దేవుడు తలగా ఉంచాడు.
ఐగుప్తు దేశంలో ఎంతో మంది ఉన్నారు. కానీ బానిసగా ఉన్న యోసేపే ఎందుకు ప్రధాన అయ్యాడు అంటే దేవుడు అతనికి ఇచ్చిన జ్ఞానమును బట్టి. నెబుకద్నెజరు అతని రాజ్యం కాలములో ఎంతో మంది మంత్రులు, జ్ఞానులు వీళ్ళందరూ ఉంటారు. కానీ ప్రధానమంత్రిగా దానియేలు ఎందుకు చేశాడు అంటే దానియేలుకున్న జ్ఞానమును బట్టి. వీరు ఇద్దరిని చూడండి, సరే సొలొమోను పక్క పెడదాం, వీరిద్దరిని చూడండి, అన్య దేశములో బానిసలుగా ఉండవలసిన వీరు వారి జ్ఞానము చేత ప్రధానమంత్రులుగా నియమింపబడ్డారు. అంటే జ్ఞానము చాలా ప్రధానమైనది. నువ్వు ఎప్పుడైతే దేవుని వాక్య ప్రకారము, ఆజ్ఞల ప్రకారము జీవిస్తావో, దేవుడు నీకు జ్ఞానం ఇచ్చినప్పుడు నువ్వు తలగా ఉంటావు. కానీ నేటి దుస్థితి, నేటి క్రైస్తవ పరిస్థితులను చూస్తే అందరూ చాలా మంది తోకలుగా ఉన్నారు. టాలెంట్ సంపాదించుకోండ్రా బాబు అంటే ఏడుస్తారు. టాలెంట్ వద్దట, టాలెంట్ మీద అసలు ఆ నమ్మకమే లేదు. కష్టపడదాము, టాలెంట్ సంపాదించుకుందాము, జ్ఞానం సంపాదించుకుందాము, అది లేదు. ఎంతసేపు బానిస మనసుతో క్రైస్తవులు ఈరోజు జీవిస్తున్నారు. నేను కొన్ని ఉదాహరణలు చెప్తాను, చాలా జాగ్రత్తగా ఉంచాను. ముఖ్యంగా మనం ఇజ్రాయెల్ దేశం చూసి నేర్చుకోవాలి. చిన్న దేశం అది. అది ఇప్పుడు టెక్నాలజీలోను, మెడిసిన్లోను, తర్వాత సైబర్ సెక్యూరిటీలోను ఎంత ఫేమస్, ఎంత గొప్పది. ఇంకేందంటే ఫైనాన్షియల్గా అమెరికాని ఇట్లా గుప్పెట్లో పెట్టుకుంది. చిన్న దేశం, డబ్బు అంత సంపాదించారు. వాళ్ళ ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ దాన్ని గణపరచడానికి వాళ్ళంత గొప్పవాళ్ళు అయ్యారు. కానీ ఆ చిన్న దేశం గింతే, యూదులు గింతే ఉంటారు. ఈరోజు క్రైస్తవులమైన మనం ముఖ్యంగా మన భారతదేశం గురించి మాట్లాడుతున్నాం. మిగతా వేరే దేశాల్లో క్రైస్తవులు చాలా మంది గొప్ప వాళ్ళు అయ్యారు, సైంటిస్టులు అయ్యారు, జ్ఞానులు అయ్యారు, ప్రపంచానికి మేలు చేస్తున్నారు. కానీ మన భారతదేశంలో ఉన్న క్రైస్తవులు బానిసలుగానే బ్రతుకుతున్నారు. ఇంకా అందులో మొట్టమొదటి క్రైస్తవులను బానిసలుగా చేసేది ఎవరంటే పాస్టర్లు. పాస్టర్లు చర్చికి వచ్చే విశ్వాసుల్ని ఎక్కువ చదవనియ్యరు. ఎందుకయ్యా చదువు, పరలోకం పోవాలా, ఈ చదువు ఏం చేస్తాం? ఏదో అపోస్తలులు పేతురుగా చదివారా అయితే? ఆ శిష్యులు విద్యలేని పామరులు, పరలోకం పోలే, మన గురి పరలోకమే అంటూ తన దగ్గరకు వచ్చే విశ్వాసులను జ్ఞానవంతులుగా చేయుడు. చేస్తే ఈ పాస్టర్కి బువ్వ పోతుంది, పాస్టర్లకు బువ్వ పోతుంది. కాబట్టి ఇప్పుడున్న పాస్టర్లు ఏం చేస్తారు? దేవుని సేవ చేయాలి అని చెప్పి 10 చదువుకున్న పిల్లల్ని, ఇంటర్ చదువుకున్న పిల్లల్ని వాళ్ళ భవిష్యత్తును పాడు చేసి డిగ్రీలు, బీటెక్లు, ఎంటెక్లు, పై చదువులు చదవకుండా పాస్టర్ వెంబడి తిప్పుకుంటూ వాళ్ళను విద్యావంతులు కానివ్వకుండా, జ్ఞానము పెంచుకోకుండా అయ్యగారి బైబిల్ మోయటము, అయ్యగారి కాళ్ళు అత్తడము, అయ్యగారి కాళ్ళు తుడవటము, అయ్యగారి ఇల్లు తుడవటము, ఇది సేవ. ఈ సేవ దేవుని సేవ అట. చూడండి, ముఖ్యంగా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మిమ్మల్ని విద్య లేని వారుగాను బానిసలుగా చేస్తుంది ఫస్ట్ పాస్టర్. చాలా మంది పాస్టర్లు ఏడుస్తూ ఉంటారు, మనువాదము 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 అని. మనువాదము ఎంత భయంకరమైందో ఇప్పుడు పాస్టర్లు విశ్వాసులను పిండుతున్న విధానము అంతకంటే రెట్టింపు బానిసత్వంలో తీసుకెళ్తున్నారు, తోకలుగా ఉంచుతున్నారు వాళ్ళని. పాస్టర్లు అసలు నిజం చెప్తున్నానండి,
ఒక ఒక రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పాస్టర్ గారు ఒక ఇంటికి వెళ్ళి వాక్యం చెప్తాను. అయితే ఆ పాస్టర్ గారు బెడ్ మీద కూర్చున్నాడు. తర్వాత వాళ్ళ ఇద్దరు పిల్లలు కూడా బెడ్ మీదనే కూర్చున్నారు. ఆ పాస్టర్ అమ్మ కూడా సోఫాలో కూర్చుంది. ఒక ఇద్దరు బీటెక్ పిల్లలు వాళ్ళు ఇల్లు తుడుస్తా ఉన్నారు. ఎందుకు నాకు అర్థం కాలే. పిల్లలు పాస్టర్ అమ్మ వీళ్ళు కూర్చున్నారు, వీళ్ళు ఎందుకు తుడుస్తున్నారు నాకు అర్థం కాలే. అడిగాను వెంటనే. వాళ్ళు దేవుని సేవకు వచ్చారండి, అందుకనే వాళ్ళు ఇట్లా ఇల్లు తుడుస్తుంటే దేవుని సేవ నేర్చుకుంటారట, అది విధేయత నేర్చుకుంటారట. అప్పుడు నాకు అనిపించింది, వాడు బీటెక్లు చదివినా ఒట్టి దరిద్రమే. ఎందుకు తెలుసా? వాడు బీటెక్ చిన్నప్పటి నుంచి వాడిని తొక్కి 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 బీడి తినాలా, నువ్వు నాకు ఉడవాల్సిందేనా అన్నట్టుగా నేర్పించాడు. అప్పుడు నేను ఒక ప్రశ్న అడిగా, తగ్గింపు నేర్పించాలంటున్నారు నిజమే, యేసు ప్రభు తగ్గింపు ఈ భూమికి నేర్పించాడు కదా, ఆయన తగ్గించుకొని జీవించాడు కదా, ఆయన ఎక్కడ ఎవరి ఇల్లు గిన్నెలు దోమిండు, ఇల్లు తుడిచిండు అన్న. అనగానే సమాధానం లేదు. సో ప్రశ్నించడం నేర్చుకోండి. విశ్వాసులైన మీరు మీ పాస్టర్లని వాక్యములో మాకు ఇలా తప్పు చెప్పారు, ఇలా ఎందుకు చెప్పారని మీ పాస్టర్లను అడగండి. అడగకపోతే మీరు బానిసత్వంలో పోతున్నట్టే. గుడ్డిగా నన్ను కూడా నమ్మొద్దు. వాక్యం నేను చెప్పింది వాక్యంలో ఉందా లేదా చూడాలి. మీ పాస్టర్ అయినా సరే, పరలోకం నుండి దూత వచ్చిన అయినా సరే, వాక్య ప్రకారం వాళ్ళు చెప్పారా లేదా అని ప్రతి విశ్వాసి చూడాల్సింది. అలా చూడనంత వరకు మీ పాస్టర్ గారి మాట వింటుంటే మీరు లైఫ్ లాంగ్ తోకలుగానే ఉంటారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజకీయ నాయకులను చూడండి. రాజకీయ నాయకుల దగ్గర బలవంతులైన కండలు తిరిగిన వాళ్ళు ఉంటారు, కానీ జ్ఞానవంతులు వాళ్ళ పక్కన పెట్టుకోరు. జ్ఞానవంతులను పక్కన పెట్టుకుంటే వాళ్ళు బల్లెం అవుతారని తనకంటే జ్ఞానం ఉన్న ఏ రాజకీయ నాయకుడు పక్కన ఎవరిని పెట్టుకోడు. బలవంతులను పెట్టుకుంటాడు, ఎందుకంటే తనకు సెక్యూరిటీ కొరకని. జ్ఞానము చాలా ముఖ్యమైనది. బలం కంటే జ్ఞానం చాలా ముఖ్యమైనది. కాబట్టి ఇంకొక విషయం చెప్తా. ఇప్పుడు మన చాలామంది మన ఎస్సీ రిజర్వేషన్ కొరకు క్రైస్తవులు పోరాడుతున్నారు. నిజమే, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా క్రైస్తవ్యానికి అన్యాయం జరుగుతుంది. నేను మీతో ఏకీభవిస్తా, నేను కూడా ధర్నాలు చేస్తా. కానీ మనము రిజర్వేషన్ కోటాలో మాత్రమే సీట్లు సంపాదించుకోవడం కాదు, మన టాలెంట్ ద్వారా జనరల్లో కోటా జ్ఞానం సంపాదించుకొని ఈ భారతదేశానికి క్రైస్తవులు మహాజ్ఞానులు వీరు తోకగాదు తలగా ఉండాలి అని మనము టాలెంట్ కలిగి జీవించాలి. అది లేకుండా జ్ఞానం సంపాదించుకోకుండా సోమరితనంగా కూర్చొని మనము జీవిస్తుంటే దేవుడు మనల్ని మెచ్చుకోడు. అందుకే ఆజ్ఞల ప్రకారం మనం పాటిస్తూ దేవుడు దాన్ని దీవిస్తాడు. అప్పుడు మనం జ్ఞానాన్ని పుంజుకుంటూ ఉండాలి. ఎప్పుడు జ్ఞానము పుంజుకుంటూ దాన్ని డెవలప్ చేసుకుంటూ జీవిస్తూ ఉండాలి. యోసేపు అదే చేశాడు, దానియేలు అదే చేశాడు. నువ్వు నేను కూడా అదే చేయాలి. దేవుని వాక్యం చదివినప్పుడు దాని ప్రకారం జీవించినప్పుడు దేవుడు నిన్ను తలగా ఉంచడానికి తన జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ జ్ఞానాన్ని స్కిల్ తోటి నువ్వు ఇంకా 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 జ్ఞానాన్ని పెంపొందించుకున్నప్పుడు నీకందరూ తోకగా మారుతారు, కానీ నువ్వు మాత్రం తలగానే ఉంటావు. ఒక్కటి మాత్రం చెప్తున్నా, జ్ఞానము లేని వాడు క్రైస్తవుడుగా ఉంటే అవమానాలు అవమానాలు పడాల్సింది. జ్ఞానం కలిగి జీవించండి. మీరు ఏ కులంలో పుట్టినా, ఏ జాతిలో పుట్టినా, ఏ దేశంలో పుట్టినా, ఏ రంగులో ఉన్నా జ్ఞానం ఉంటే ప్రతోడినికి నమస్తే అంటాడు. జ్ఞానానికి ఉన్న పవర్ అటువంటిది. కాబట్టి క్రైస్తవులమైన మనం జ్ఞానం సంపాదించుకుందాం. మనకు ముందు దేవుని కొరకు దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిద్దాం.
జీవిస్తూ మనకు దేవుడు ఏదో ఒక టాలెంట్ ఉంచుతాడు, ఖచ్చితంగా ఉంచుతాడు. ఆ టాలెంట్ని మనం ఏం చేయాలంటే వృద్ధి చేసుకొని గొప్పవారమై దేవుని మహిమపరచాలి. అలా మహిమపరచబడాలన్నదే ఈ యొక్క వాక్యం. కాబట్టి తలగా ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. అంటే ఆయన ఆజ్ఞల ప్రకారం జీవిస్తూ దేవుడు అనుగ్రహించే జ్ఞానము చేత మనల్ని మనం పెంపొందించుకొని ఈ లోకాన్ని ఇలా, అది క్రైస్తవుని యొక్క శపథం, క్రైస్తవుని యొక్క ఉద్దేశం అయి ఉండాలి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి జ్ఞానులంగా చేసి దేవుడు మిమ్మల్ని తలలుగా చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.